జితేంద్ర లీగల్ వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 494 నౌ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 82 బిగమి ఆర్ బైగమి దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తానండి. సో బైగమి అంటే ఒక వ్యక్తి తన భార్య భర్త బతికున్నప్పుడు మరొక వివాహం చేసుకుంటే ఆ రెండో వివాహం అనేది చట్టపరంగా వాయిడ్ అవుతుంది, చెల్లందవుతుంది. అప్పుడు దాన్ని బైగమి అంటారు. ఈ బైగమి అని నిరూపణ అయితే గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, అలాగే జరిమానా కూడా విధించబడుతుంది. సో ఏ టైప్లో మినహాయింపు ఉంటుంది ఈ బైగమికి? మొదటి వివాహము విడాకుల ద్వారా ముగిసినప్పుడు, అలాగే భర్త కానీ భార్య కానీ 7 సంవత్సరాల పాటు కనిపించకుండా ఉండి బ్రతికే ఉన్నారనే సమాచారం లేకపోతే ఆ మినహాయింపు మాత్రమే బైగమి కాదు. సో మిగతా సందర్భాల్లో బైగమిగా ఉంటుంది. సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే హిందూ వివాహాల చట్టం 1955 ప్రకారము హిందువులకు ఒక్క వివాహం మాత్రమే చెల్లుతుంది, కాబట్టి బైగమి నేరంగా పరిగణిస్తారు. సో దీని గురించి ముఖ్యమైన తీర్పులు ఉన్నాయండి ఈ బైగమి గురించి. సో ఈ బైగమి కేసు అనేది ఎలా నిరూపించడం జరుగుతుంది? సో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 82 ప్రకారము బైగమిని నిరూపించడానికి కోర్టులో ఈ విషయాలు అనేది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మొదటి వివాహం చెల్లుబాటు కావాల్సి ఉంటుంది. అంటే మొదటి పెళ్లి చట్టబద్ధంగా జరిగిందని చూపాలి. ఉదాహరణకి పెళ్లి ఫోటోలు, మ్యారేజ్ ఫొటోస్, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్, అలాగే విట్నెస్ ఉండాలండి. అలాగే మొదటి భార్య భర్త బతికే ఉండాలి. సో రెండో పెళ్లి సమయంలో మొదటి స్పౌజ్ ఎలా నిరూపించాల్సి ఉంటుంది, రెండో వివాహం జరిగిందని నిరూపించాల్సి ఉంటుంది. కేవలం కలిసి ఉండంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటే సరిపోదు, నిజంగా వివాహం జరిగినట్టు సెరమనీస్ అనేవి జరిగే లేదనేది ముఖ్యం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సప్తపది, అలాగే తాళి కట్టడం ఇలాంటివి అనమాట. సో ఇంకోటి ఏంటంటే రెండో వివాహం అనేది వాయిడ్ కావాల్సి ఉంటుంది, చల్లంది అవ్వాలి. అంటే ఏ విధంగా మొదటి వివాహం ఉండటం వల్ల రెండోది చట్టపరంగా చల్లంది అవుతుంది అనమాట. ఇందులో ల్యాండ్ మార్క్ కేసెస్ ఉన్నాయండి. సో భౌరవ్ శంకర్ లొకాండే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈ కేసులో ఏంటంటే తీర్పు ఏంటంటే వివాహం అనేది చట్టబద్ధంగా జరిగినట్లు నిరూపించాల్సి ఉంటుంది. కేవలం మేము పెళ్లి చేసుకోవడం అంటే సరిపోదు అనమాట. ఇంకోటి అంటే కన్వల్రామ్ వర్సెస్ హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కేసులో ఏం చెప్పారంటే రెండో వివాహం జరిగిందని ఖచ్చితమైన సాక్ష్యం అనేది ఉండాలండి. అంటే అంగీకారం మాత్రమే సరిపోదు, దీనికి అడ్మిషన్ మాత్రం సరిపోదు. అలాగే సర్లా ముద్దల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పారంటే ఒక మతం నుండి మరొక మతానికి మారి కన్వర్షన్ అనమాట. సో రెండో పెళ్లి చేస్తే కూడా బైగమి నేరమే. ఇది చట్టాన్ని తప్పించుకునే ప్రయత్నంగా భావించడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే మొదటి పెళ్లి వ్యాలిడ్, స్పౌజెస్ అలైవ్, రెండో పెళ్లి సెరమనీస్ జరగాలి, రెండో పెళ్లి వాయిడ్. సో ఇవి మాత్రమే మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇది ఈ ల్యాండ్ మార్క్ కేసు అని చెప్పండి, ఇది అప్కమింగ్ జూనియర్ అడ్వకేట్స్ బాగా ఉపయోగపడుతుందండి. సో అడ్వకేట్స్ అనే కాదు, కామన్ మ్యాన్ కూడా ఇది మీకు అవగాహన ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ మీకు మోర్ అప్డేట్స్ కావాలంటే వెంటనే మీరు జితేంద్ర లీగల్ వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఛానల్ సంబంధించిన లింక్ అనేది వీడియో కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నమస్తే.